పవన్ కళ్యాణ్ అనేవాడు ఎలా నిలబడగలిగాడో మీకు అది చెప్తాను. మీకు ఎందుకు ఇలా నిలబడగలడు? ఏ ఫ్రేమ్ వర్క్ లేకుండా ఒకడు నిలబడిపోతాడా? ఏ కేపబిలిటీస్ లేకుండా ఒకడు వచ్చేస్తాడా? ఎలా చేయగలిగాను అది నేను మీకు చెప్తాను. మీరు పాటించండి. ప్రతి క్రియా వాలంటీర్ని తన ప్రయాణాన్ని ఒక మీ కాన్స్టిట్యూయన్సీ లేదా స్థానిక కమిటీ స్థాయిలో ప్రారంభించాలి. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారానే నిజమైన ఎదుగుదల మొదలవుతుంది. ఆడపడుచులు రాగానే మీరు అక్కడ పక్కన ఉండండి అంటానికి కుదరదు. ఆడపడుచులకి 33% రిజర్వేషన్ అని చెప్పాం. దానికి ఆడపడుచులు అంటే కూర్చోబెట్టి మా ఇంట్లో ఆడపడుచులకి ఇచ్చేసి ఇది 33% మేము నమ్మం. కింద మన తెలంగాణలో ఉన్న కావ్య ఎలా వచ్చి నిలబడిందో, ఒక శిరీష్ ఎలా నిలబడిందో అలా రావాలి. ఇందాక ఒక రియా ఎలా వచ్చిందో అలా రావాలి. అంటే నేను కోరుకుంటుంది అది. అంటే అలాంటి ఆడపడుచుల్ని భర్త చాటున భర్త కంట్రోల్ చేసే భార్య కాదు. నిజంగా నువ్వు పంచాయతీ బోర్డు మెంబర్గా ఉంటే నేను చెప్పినట్టు చేసే అది అలాంటివి కాదు. నిజంగా సత్తా కావాలి.